తెలుగుదేశం పార్టీ ఆదేశాల మేరకు నేను 2017 ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ దిగుతాం అనేది మీ అందరికీ తెలిసిందే. దాంట్లో భాగంగా నా కుటుంబ ఆస్తుల్ని ఎఫిడవిట్ ద్వారా ఎలక్షన్ కమిషన్ ఏదైతే ఫార్మాట్ ఇస్తుందో దాని ద్వారా నేను ప్రకటిస్తాం జరిగింది. ప్రధానమైన అంశం ఏంటంటే 5 నెలల్లో 23 రెట్లు ఎలా నా ఆస్తి పెరిగిందని డైరెక్ట్గా నా పైన ఆరోపణ చేస్తాం జరిగింది. వివరాలు మీకు అందజేయాలనేదే నేను మీ అందరి ముందర వచ్చాను. హెరిటేజ్ షేర్లు 23,66,400 షేర్లు నాకు ఉండటం జరిగింది. 2011 నుంచి 2016 వరకు 2,52,00,000కి కొన్నట్టు నేను డిక్లేర్ చేస్తాం జరిగింది. రీటైల్ విభాగాన్ని ఫ్యూచర్ గ్రూప్లో మర్జ్ చేసినందుకు కానీ హెరిటేజ్ షేరు ఎప్పుడు లేని విధంగా ఆల్ టైమ్ హైకి వెళ్తాం జరిగింది. అంటే ఒక్కొక్క షేర్ దాదాపు 1,100 నుంచి 1,200 రూపాయలకి వెళ్తాం జరిగింది. ఇది మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్. అది ఎవరు వెళ్ళినా BSE NSEలో చూడొచ్చు. దానివల్ల నా వాల్యూ అంటే నాకున్న వాటా 230 కోట్లకి వెళ్తాం జరిగింది. మార్కెట్ వాల్యూ అనేది పెరుగుతుంది తగ్గుతుంది. కావాలని దుష్ప్రచారం పేపర్ చేసినప్పుడు ఆ పేపర్ ఓనర్ ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన ఎవరు? ప్రెసిడెంట్ ఆఫ్ YSRCP. అంటే ఆయనే రాయిపించినట్టే కదా ఇది. అది నేను ఎటుగో వాళ్ళ పైన కేసు వేయాలో వేయకూడదు అది నేను డిసైడ్ చేస్తా. కానీ నేను కేసు గురించి కన్నా ప్రజలు నేను వివరణ ఇస్తున్నా. అంటే ఎట్లా అబద్ధాలు చెప్తున్నారు, ఒక తప్పుని పదే 100 సార్లు చెప్పి నిజంగా ఎట్లా మార్చాలని ప్రయత్నిస్తున్నారు ప్రజలకు నేను సమాధానం చెప్తాను. ఐఎమ్ అకౌంటబుల్ టు మై పీపుల్. ప్రజలకు నేను సమాధానం చెప్తున్నా. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పట్లేదు, సాక్షి చెప్పట్లేదు. సాక్షి పేపర్ వల్లనే జగన్మోహన్ రెడ్డి గారు జైలుకి వెళ్ళారు. అది గుర్తుపెట్టుకోవాలి మనం. మా ఇంటర్నల్ సర్వీస్ నాకు తెలుసు ఎక్కడ అది రాలేదు. సాక్షి పేపరు టీడీపీ వాళ్ళ పబ్లిసిటీ రాలేదు జగన్మోహన్ రెడ్డి గారికి. ఆయన ఎన్నికల్లో ఎట్లా పరాజయం అవుతారో మీరే చూస్తారు. 2019లో కూడా దానికి ఎలాంటి సందేహం లేదు.